దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తెరవండి. చూడండి. ఆశ యెహోవా మందిరమందును రాజనగరునందున్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపియున్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చదవబడిన ఈ భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి, కృప చూపండి. అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించి ఆదరించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని, కృప చూపి దీవించమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రియ బిడ్డలతో నాతో సూటిగా మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ఆశ యూదా రాజులలో 3వ వాడు. ఇశ్రాయేలు దేశము 2గా చీలిపోయిన తర్వాత తన తండ్రి అయినటువంటి రెహబాము కాలములో యూదా దేశము 2గా ఇశ్రాయేలు దేశము 2గా చీలిపోయింది. ఒకటి యూదా దేశము, రెండోది ఇశ్రాయేలు దేశము. 10 గోత్రముల వారు ఇశ్రాయేలీలుగాను, 2 గోత్రముల వారు యూదావారుగాను. అది దక్షిణ దేశము, ఉత్తర దేశము. చూడండి, ఇప్పుడు ఉత్తర దేశమైనటువంటి యూదా దేశాన్ని రెహబాము, తర్వాత అబియా తన కుమారుడైన అబియా, 3వ వాడు ఆశా. ఆశా ఇప్పుడు 3వ వాడుగా పరిపాలన చేస్తున్నాడు. ఈయన ఎన్ని సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలన చేశాడంటే 41 సంవత్సరము పరిపాలన చేశాడు. అంటే తనకన్నా ముందు ఉన్న వారందరికన్నా ఎక్కువ కాలం పరిపాలన చేశాడు. ఇశ్రాయేలు రాజ్యము 1గా ఉన్నప్పుడు సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వీళ్ళందరికంటే ఎక్కువ పరిపాలన, ఎక్కువ సమయం, 1 సంవత్సరం ఎక్కువే పరిపాలన చేసిన వాడు ఆశా. ఆశా జీవితాన్ని మనం ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితానికి కొన్ని పాఠాలు దొరుకుతాయి, అద్భుతమైన పాఠాలు దొరుకుతాయి. గమనించండి. ఇప్పుడు ఆశ మొదట చాలా భక్తిగా ఉన్నాడు. తన పితరుల వలె ఆశ దేవుని సన్నిధిలో సాగాడు. చూడండి, 14వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయము మనము 2వ వచనము చదివితే, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి
ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించెను. చూసారా, ఇక విగ్రహారాధన అనేది ఆ దేశంలో లేకుండా సమస్తమును కొట్టివేశాడు. యూదావారందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని ఆజ్ఞ జారీ చేశాడు. మీరందరూ ధర్మశాస్త్ర ప్రకారం నడవాలి, విగ్రహారాధన చేయకూడదు, మన దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి. ఆశా భక్తి కలిగిన జీవితం ఎంత గొప్పదో చూడండి. ఆశా జీవితాన్ని మనం చూసినప్పుడు ఇంత గొప్ప దైవజనుడు, ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప దేవుని దగ్గర ఒక తీర్మానం కలిగిన ఒక యథార్థమైన వాడు ఒక సమయమున ఈ పని చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న పని ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీల రాజు అంటే అన్నదమ్ములు ఇశ్రాయేలీలు, యూదావారు అంటే ఒక తండ్రికి జన్మించిన సంతానమే, ఒక రాజ్యమే రెండుగా చీలిపోయింది. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటిగా ఉండేది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒకటిగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రెండుగా చీలిపోయినాయి. 2014-15 ప్రాంతం 14లో రెండుగా చీలిపోయాయి. ఒకటి తెలంగాణ, రెండవది ఆంధ్రప్రదేశ్. అలాగే ఇశ్రాయేలీల్లో కూడా ఆ 12 గోత్రాల వారు రెండుగా చీలిపోయారు. ఒకటి ఇశ్రాయేలు రాజ్యముగానే ఉంది, రెండోది యూదా రాజ్యముగా ఉన్నది. యూదా రాజ్యములో బెన్యామీను, యూదా వీరిరువురే ఉన్నారు. ఆ ఇశ్రాయేల్ రాజ్యములో మిగిలిన 10 గోత్రాల వారు ఉన్నారు. అయితే ఈ యూదా రాజ్యాన్ని పరిపాలన చేయటానికి వచ్చిన ఆశ మొదట చాలా భక్తిగా ఉన్నాడు. ఈ ఆశ చాలా భక్తిగా ఉన్నాడండి. యథార్థత కలిగిన వాడు, దేవుణ్ణి సంతోషపరిచిన వాడు. ఆయన దేశంలో విగ్రహారాధన లేదు. ఆయన దేశంలో శాంతి సమాధానాలు ఉన్నాయి, యుద్ధాలు కూడా లేవు. మరి ఒకసారి ఆలోచించండి, మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆశ ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మనం కూడా ఉండాలి. విగ్రహారాధన పడగొట్టామా? అమ్మా మాయ్ వినండి, నీ జీవితంలో విగ్రహ సంబంధించిన జీవితం లేదా? అన్యుల పద్ధతి ప్రకారం ఆచారాలు అనుసరించట్లేదా? నీవెప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో అప్పుడు నీవు ప్రత్యేకించబడ్డావా? వారందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ఆ రాజు చెప్పినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చిన ధర్మశాస్త్రం లేక క్రీస్తు శాస్త్రం బైబుల్. ఎందుకంటే ఒక మనిషి జీవించాలి, ఎలా జీవించాలో తెలిపేది బైబుల్. మీరు ఒక వాషింగ్ మిషన్ కొన్నారు, మీకేమిస్తాడు కంపెనీ వాడు? అమ్మా, అది ఎలా వాడాలో ఒక నమూనా ఇస్తాడు కదా, దాన్ని ఏమంటారు?
మాన్యువల్ ఏదో అంటారు, మొత్తానికి అది ఇస్తాడు. ఇప్పుడు ఆ మిషన్ స్టార్ట్ చేసుకోవాలంటే ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బట్టలు వేయాలి అన్నీ కూడా అందులో నీకు బొమ్మలు ఇస్తాడు, వరుసనే రాస్తాడు. నీవు ఏదైనా ఒక వస్తువు కొంటే, ఎలక్ట్రికల్ వస్తువు, ఆ వస్తువు ఎలా వాడాలో నీకు ఒక నమూనా ఇస్తాడు. ఎవరిస్తారు? ఈ షాపోడు కాదు ఇచ్చేది. మరి ఎవరిస్తారు? తయారు చేసిన కంపెనీ వాడిస్తాడు. తయారు చేసిన కంపెనీ వాడిస్తాడు. అలాగే మనల్ని తయారు చేసింది ఎవరు? మనల్ని నిర్మాణం చేసింది ఎవరు? దేవుడు, ప్రభు, యెహోవా. ఆయన ఏం చేశాడంటే ఆ వస్తువు, ఆ ఎలక్ట్రికల్ వస్తువును ఏ విధంగా వాడాలో అని తయారు చేసిన కంపెనీ వాడు ఒక నమూనా ఇచ్చినట్లుగా మనల్ని తయారు చేసిన, మనల్ని నిర్మాణం చేసిన దేవుడు మనం ఎలా బ్రతకాలో మనకు ఒక నమూనా ఇచ్చాడు. ఆ నమూనా, ఆ పుస్తకమే ఈ జ్ఞాన గ్రంథం, ఈ బైబుల్. ఈ బైబుల్ చెప్తుంది మనం ఎలా బ్రతకాలో చెప్తుంది. వినండి, మనం ఎలా బ్రతకాలో చెప్పేది బైబుల్, మనం ఎలా నడవాలో చెప్పేది బైబుల్. మరి మనం ఈ బైబుల్ చెప్పినట్లుగా నడుస్తున్నామా? అమలారా, నీ ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నావా? నువ్వు ఒకసారి ఆలోచించు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అయితే 36 సంవత్సరాలు ఆశ చాలా భక్తిగా జీవించాడు. ఆశ మంచి ప్రార్థనాపరుడు. ఆశ గతంలో, అంటే ఈ వాక్యం మనం చదువుకున్నాం కదా, చదువుకోక ముందు సమయంలో ఆశ మీదకి యుద్ధానికి వచ్చారు. చూడండి, ఆ 14వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదివితే, నిదానంగా చదువుదాం. కూషీయుడైన జరహు వారి మీదకి దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయెను. వారు మారేషా నొద్ద జఫతాను ఒక పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా, ఇప్పుడు ఆశ ఏం చేశాడు? డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళలేదు. డైరెక్ట్గా శత్రువుని సంహరించాలనే ఆవేశంతో వెళ్ళలేదు. మరి ఏంటయ్యా ఏం చేశాడు? ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, ఇప్పుడు ఆశ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులు ఒక పక్కన పంక్తులు తీరి ఉన్నారు, వారిని ఎదుర్కొని పోయాడు, యుద్ధానికి వెళ్ళాడు. కత్తి కలపక ముందు ఆశ చేసిన పని ఏమిటంటే, తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. తన దేవుడు, నా దేవుడు యెహోవా ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, ఆయన ఎదుట నేను మొర్ర పెట్టాలి, ఆయన ఎదుట నేను ప్రార్థన చేయాలి. ఏమండి, మనం కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, భయంకరమైన విపత్తుల్లోకి మనం వెళుతున్నప్పుడు, మనం చేయాల్సిన పని మొదట మన దేవుడైన యేసుక్రీస్తు ఎదుట, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. హలో, గుర్తుపెట్టుకోండి,
ఎందుకంటే మనకి సహాయము చేయువాడు ఆయనే. దావీదు అంటాడు, ఉదయకాలము నా ప్రార్థనను సిద్ధపరచుకొని యెహోవా సన్నిధిని ఉన్నాను అంటాడు. ప్రార్థనను సిద్ధపరచుకొని యెహోవా సన్నిధిని ఉన్నాడట. ఏమేమి ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర ఏమి విజ్ఞాపన చేయాలి. గుడ్డిగా దావీదు యెహోవా దగ్గరకు రావట్లేదు. ఒకవేళ సమస్యలన్నీ కూడా రాసుకున్నాడేమో, సిద్ధం చేసుకున్నాడు. ఈరోజు నా దేవుని సన్నిధిలో నేను అడగవలసిన విషయాలు ఇవి. దేశంలో ఉన్న సమస్యలు, ప్రజల్లో ఉన్న సమస్యలు, తన కుటుంబంలో ఉన్న సమస్యలు, తన బలహీనతలు అన్నీ ప్రభు దగ్గర పెడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. పిల్లరా వినండి, మనం నేర్చుకోవాల్సిన మోడల్ క్రమం. నీవన్నీ సిద్ధపరచుకొని ఉదయమున దేవుని సన్నిధిలోకి రావలసిన అవసరత ఉన్నదని కీర్తనాకారుడైనటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆశ తన ఎదుట శత్రువులు యుద్ధానికి కొలువు తీరి ఉండగా ఆశ తన దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. ఎలా మొర్ర పెడుతున్నాడు చూడండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు ఎవరున్నారు? ఇక నా ఎదుట ఉన్న ఈ భయంకరమైన సమస్యను పరిష్కరించటానికి ఇంకెవరు లేరు. నా సైన్యం కాదు, నా రథాలు కాదు, నా గుర్రాలు కాదు, నా ఆయుధాలు కాదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి నాకు సహాయం చేసేవాడివి నీవొక్కడివే. దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవేనయ్యా, నీవే నాకు సహాయం చేసేవాడివయ్యా, నీవే నన్ను ఆదరించేవాడివయ్యా. నా ఎదుట విస్తారమైన సైన్యము శత్రువులు ఉన్నారు. వారిని జయించటానికి, వారిని హతమార్చటానికి నాకు సహాయం చేసేవాడు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమొందనీయకమని ప్రార్థింపగా. ఆగండి, దేవుని దగ్గర ఏమడుగుతున్నాడు? ఎవరు లేరయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు. మా దేవా మాకు సహాయం చేయి, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే బయలుదేరి ఉన్నాం. నీ నామమును బట్టే, నీ నామములోనే జయముంది, నీ నామమును బట్టే శక్తి ఉంది. శక్తి కలిగిన నామము నీది, బలమైన నామము నీది. యెహోవా, యెహోవా. బా, ఎంత బలమైన ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఆశలో ఉన్న ఆ గొప్ప తత్వము ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏం చేశాడు? చూడండి, నీవే మా దేవుడవు, నరమాతుర్ని నీ పైన జయమునందనీయకమని ప్రార్థింపగా యెహోవా 12వ వచనం, ఆ కూషీయులను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయేరి.
ఇప్పుడు యుద్ధం చేసింది ఎవరు? అది దావీదు అన్నట్టు వడిసెలు పట్టుకొని, నువ్వేంట్రా బాబు నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్క పిల్లనా అని. అప్పుడు దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియాలి యెహోవా గొప్పవాడని, ఇశ్రాయేలీల్లో ఉన్నాడని. యుద్ధము చేసేవాడు యెహోవాయే. పాట కూడా పాడతారుగా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా రాశాడు కదా, తరిమి కొట్టినది ఆసానా దేవుడా? ఎవరు చెప్పండి? ఆ శత్రు సైన్యాన్ని తరిమి కొట్టినది ఎవరు? కూషీయులను ఆశా ఎదుటను, కూషీయులను ఆశావారి ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవుడే మొత్తాడు అంటే దేవుడే యుద్ధం చేశాడు. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వారిని దేవుడు కాపాడుతాడు. నువ్వు దేవునితో ఉండాలి. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. నువ్వు దేవునితో ఉండాలి. నువ్వు దేవునితో ఉన్నావా లేదా అనేది ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. దేవునితో అంటగట్టబడ్డావా, లోకముతో అంటగట్టబడ్డావా? ఏ సమస్య వచ్చినా చెప్పండి, దేవుని సన్నిధిలో దాన్ని పెట్టి దేవుని సన్నిధిలో అంగలార్చిన ఎడల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. శత్రువుల నుండి విజయం ఇస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆశాకు విజయం ఇచ్చాడో, ఆశ వస్తున్నప్పుడు ఆశాకు ఒక ప్రవక్త ఓదేదేవు, చూడండి 15వ వచనం, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా, ఆ అజర్యా ఆశాను ఎదుర్కొని పోయి ఇలాగు ప్రకటించెను, ఆశా, యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. ఎవరు చెప్తున్నారు? యెహోవా ఆత్మ అజర్యా మీదకి వచ్చింది కనుక అజర్యా చెప్తున్నాడు, బెన్యామీనులారా, ఆశా, యోధావారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. మాయ్ హలో, అది ఎంత గొప్ప మాట చూడండి, ఎంత మాట. యెహోవా పక్షపు వారైతే, యెహోవాతో మీరుంటే, దేవునితో మీరుంటే ఏం జరుగుద్దంట? ఆయన మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన పక్షమున లేకపోతే ఆయన మీ పక్షమున ఉండడు. మీరు ఆయన చేత విసర్జించబడతారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, నా మాట వినండి అని ఆ ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప విజయం ఇచ్చినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవుడు గొప్ప కార్యం చేస్తే ఈ ఆశ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన సహోదరుడు, ఇందాక చదువుకున్నాం కదా, ఇశ్రాయేలు యొక్క రాజు 16వ అధ్యాయము, ఆశా ఏలుబడి యందు 36వ సంవత్సరం, అంటే ఆశా మొత్తము 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 41 సంవత్సరాలు బాగానే ఉంది, అంటే 36వ సంవత్సరం దాకా బాగున్నాడు. 36వ సంవత్సరం దాకా శాంతి సమాధానాలతో ఉన్నాడు.
ఇప్పుడు ఒక 36వ సంవత్సరం ఒక చిన్న సమస్య వచ్చింది. చిన్నదే. చూడండి, ఇశ్రాయేలు రాజైన బయషా యోదావారి మీద దండెత్తి బయలుదేరి ఆశా యొద్దకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా. ఇప్పుడు రామాను కట్టించాడు అంటే ఒక దారి మూసేస్తున్నాడు, రాకపోకలు జరగకుండా. ఇప్పుడు ఆశ ఏం చేయాలా? గతంలో దేవుడు గొప్ప సైన్యం మీద మనం జయమిచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు తన సోదరుడైన ఇశ్రాయేలు ఆశా మీదకి దండెత్తి రావటానికి ముందు రాకపోకలు జరగకుండా ఒక రామాన్ అంటే ఒక భాగాన్ని కట్టిస్తున్నాడు. ఇక ఆ దేశాన్ని మూసేస్తున్నాడు. ఇప్పుడు మరలా ఆశ ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి, అంతే కదా? ప్రార్థన చేస్తే యెహోవాయే గొప్ప కార్యం చేస్తాడు. కానీ ఇప్పుడు ఆశ ఆ పని చేయట్లేదు. ఒక అన్యుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. ఏమండి, 36వ సంవత్సరం దాకా దేవుని మీద ఆనుకొని దేవునితో సంబంధం కలిగి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటూ దేవుని దగ్గర గొప్ప కార్యాలు, శాంతి, సమాధానము, ఆ దేశంలో విగ్రహారాధన అంతటిని తొలగించి యెహోవానే ఆరాధించాలనే ఒక నియమంతో సాగినటువంటి ఆశ ఇప్పుడు మనుషులను నమ్ముకుంటున్నాడు. ఈ రోజున మన భక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు విశ్వాసంతో సాగి, ఎన్నో సంవత్సరాలు దేవుని మీద ఆధారపడి, ఆయనతో సాగుతూ, ఆయనతో నడుస్తూ, ఆయనతో మనం అంటగట్టబడి ఉంటూ, ఏదో మరొక సమస్య వచ్చినప్పుడు ఇక దేవుడు చేతగానివాడు, దేవుడు ఈ సమస్యను తీర్చలేడు అనే ఆలోచన కలిగి ఏం చేస్తున్నారు? ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేస్తున్నారు? మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషులతో జతగడుతున్నాడు. ఇప్పుడు ఆశ చేసిన పెద్ద తప్పిదే. ఏం తప్పు చేశాడు? ఇక్కడ మనం 2వ వచనం, ఆశ చూడండి, యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి ఏం చేస్తున్నాడు? బంగారం అంతా పంపిస్తున్నాడు. ఏమండి, నిజముగా దేవుని మీద ఆధారపడితే తప్పక సహాయం చేస్తాడు. కానీ రెండవసారి ఆశ మనుషుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే ఒక మాట ఉందండి, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమండి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు, తన హృదయాన్ని యెహోవా మీద నుండి
తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఇంకో మాట, యెహోవాను నమ్ముకుంటే మంచిది, కానీ యెహోవా మీద నుంచి హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవాని ఆశ్రయించిన వాడిని దేవుడు కాపాడుతాడు, ఆశ్రయించిన వాడికి శత్రువు అవుతాడు, ఆశ్రయించని వాడికి శత్రువు అవుతాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంకో మాట కూడా చూడండి. మనము దేవుని పిల్లలమై దేవుని పిల్లలతోనే సావాసం చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఆశ ఒక అన్యరాజుతో నిబంధన చేసుకుంటున్నాడు. అన్యరాజు సావాసాన్ని కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం ఏముంది అక్కడ? 14వ వచనం చదవమా. ఏంటమ్మా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము. ఏమండి? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఎన్ని చక్కని మాటలు చెప్తున్నాడు. నువ్వు వాళ్ళతో చూడండి, పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మన జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, మనలో దేవుడు నివసించటానికి ఇష్టపడుతున్నాడు. మనం అన్యులతో సావాసం చేస్తే, అన్యులతో సంబంధం కలుపుకుంటే ఏమండి ఆశా చేసిన భయంకరమైన తప్పిదము ఒకసారి ఆలోచించండి. కీర్తనకారుడు అంటాడు, 1వ కీర్తనలో 1వ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు నీవు కూర్చుండక, ఎక్కడ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు, అతడు నీటి కాలువన ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుంది? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు, యెహోవాతో అంటగట్టబడి ఉన్నప్పుడు, దేవుని సావాసములో ఉన్నప్పుడు. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడు మనం దేవుని సావాసాన్ని వదిలిపెట్టకూడదు. మనకు సమస్యలు వచ్చినప్పుడు కానీ, సమస్యలు లేనప్పుడు కానీ, ఎప్పుడూ దేవునితోనే మనం అంటగట్టబడి ఉండాలి. దేవునితోనే మనం నడవాలి. మంచి సమయం జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆశాను గురించి ధ్యానించటానికి నేను 7 విషయాలు చెప్పాలి మీకు. నేను ఇప్పుడు ఒకటే చెప్పాను కనుక మనం జ్ఞాపకం చేసి, చాలామంది ఈ దినాల్లో ఇలాగే ఉన్నారు. తన జ్ఞానం మీద, తన శక్తి మీద, తన డబ్బు మీద, తన హోదా మీద, తన కులం మీద ఆధారపడుతున్నారు. కులము, జాగ్రత్తగా వినండి. కులం, ఈ రోజున కులం ప్రాధాన్యత అయింది. ఏమండి, నేను గమనించినప్పుడు క్రైస్తవుల్లో కూడా ఈ కులం అండి. క్రైస్తవుల్లో కూడా ఈ కులమే.
డబ్బున్నవాడు వాడు ఎలాంటోడైనా చెప్తాడు ఇలాగే. ఒక అతను బాగా డబ్బుంది, వాక్యము చదవటం కూడా రాదు, కానీ ఆయన పెద్ద బిషప్ అయిపోయాడు. వాక్యము చదవటం కూడా రాదు. ఇప్పుడు ఆయన కన్నా మంచిగా దేవుని సన్నిధిలో వాడబడుతున్న దైవజనులు ఉన్నారు. వారికన్నా ఆ డబ్బున్న వ్యక్తిని ఎంతగా గౌరవిస్తారో, ఎంతగా ఆయన్ని చూసి అంటే గడగడలాడతారో. కారణం ఏంటి? ఆ డబ్బు. అంటే వీళ్ళు దేని మీద ఆధారపడ్డాడు? ఆ మనుషుని దగ్గర ఉన్న డబ్బు మీద ఆధారపడుతున్నారు. ఈ క్రైస్తవులం కూడా చూడండి, బ్రాహ్మణ కుటుంబము నుండి రక్షించబడినవాడు అని పేపర్లో వేస్తే వాడు ఎంత గుంపులుగా వెళ్తారో. నేను ఒకసారి చెప్పాను, ఈ పొరపాట్లు మేము కూడా చేశానులేండి మొదట్లో. చూడండి, నేను ఒకసారి అన్నాను, అరే బ్యాపన కుబలంలో పుట్టాడు మంచిదే, అతనికి రక్షణ లేదు, అతడు శాపగ్రస్తుడు, నరకంలోనికి వెళ్ళేవాడు. దేవుని కృపచేత అతడు రక్షించబడ్డాడు, మనతో పాటు రక్షించబడ్డాడు. దేవుడు మనతో పాటు ఒక స్థానం ఇచ్చాడు. ఎందుకు మీరు ఆ వ్యక్తులను హైప్ చేస్తారు? ఎందుకు ఆ వ్యక్తులను గొప్పగా అంటారు? తప్పది. వాళ్ళేం మనకన్నా గొప్పవాళ్ళేం కాదు. దేవుని సన్నిధిలో అందరూ ఒకటే. దేవుడు కులాలను ఏర్పాటు చేయలేదు. దేవుడు ఇద్దరిని చేశాడు. ఒకటి ఆడ, ఒకటి మగ, రెండు ఆడ. పురుషుడుగాను స్త్రీగాను చేశాను. కులాలుగా ఏమన్నా చేశాడా? ఇప్పుడు చాలా మంది కులాల మీద ఆధారపడుతున్నారు. ఏమండి, హోదా, వాళ్ళకున్న హోదాను బట్టి వాడు పెద్ద ఆఫీసర్ అయితే, సంఘంలో ఉంటే ఏమండి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. హోదా, అతను మారు మనసు లేకపోయినా అతనికి ఆ హోదాను బట్టి గౌరవిస్తున్నారు. మనం ఎప్పుడు కూడా డబ్బు మీద కానీ, మన శక్తి మీద కానీ, మన బలం మీద కానీ మనం ఆధారపడకూడదు. యెహోవా మీదే ఆధారపడాలి, దేవుని మీదే ఆధారపడాలి. దేవుడే కార్యం చేసేవాడు. ఇప్పుడు ఇతడు దేవుని మీద ఆధారపడకుండా ఒక అన్యుడి మీద ఆధారపడుతూ దేవుని మందిరములో, రాజనగర్లో ఉన్న విలువైన వస్తువులు, వెండి, బంగారము, ఆ శ్రేష్టమైన వస్తువులను ఒక మనుష్యునికి బహుమానంగా ఇస్తున్నాడు. దేవుని వస్తువులను, విలువైన వాటిని బహుమానంగా ఇస్తున్నాడు. అబ్బా, ఎంత ఘోరమండి! ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు రెండవది, దేవుని మీద ఆనుకొని ఈ ఆశ విలువైన వాటిని పోగొట్టుకుంటున్నాడు. ఏమిటి ఆ విలువైనది? చాలా ఉన్నాయి, మరొకసారి చెప్పుకుందాం. విలువైన వాటిని పోగొట్టుకోమాకండి. ఆ విలువైన వాటిని మీ జీవితంలో స్థిరపరచుకోనండి. 7 విషయాలు ఉన్నాయి, ఒకటి చెప్పాను, మిగిలిన మరొకసారి చెప్తాను. దైవ చిత్తమైతే మరొక సమయంలో ఇంకా మిగిలిన 6 పాయింట్లు కూడా, సంగతులు కూడా చెప్తాను. విలువైన వాటిని పోగొట్టుకున్నాడు. ఏమిటో ఆ విలువైనవి వచ్చేసారి చెప్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనకు ప్రభు బల్ల కార్యక్రమం ఉన్నది కనుక నేను ముగిస్తున్నాను.